హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి అసలు మీ ఇద్దరి మధ్య బాండింగ్ మీ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారు అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు టైమ్ టు టైమ్ నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇది ఎవరైనా చూడొచ్చండి. కాంటాక్ట్ లో ఉన్న వాళ్ళైనా, కాంటాక్ట్ లో లేకపోయిన వాళ్ళైనా, రిలేషన్షిప్ లో ఉన్న వాళ్ళైనా, లేకపోతే లవ్, ఇంకా అదర్ ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్స్, లేకపోతే మీరు ఫ్రెండ్స్ కోసం చూస్తున్నారా, సో ఎవరి కోసమైనా చూడొచ్చు. ఎవరి కోసం అయితే ఈ రీడింగ్ చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ అట్లీస్ట్ 3 టైమ్స్ తలుచుకోండి. సో దట్ వాళ్ళ ఎనర్జీస్ కూడా కనెక్ట్ అవుతాయి. ఓకే, కార్డ్స్ షఫల్ చేస్తున్నప్పుడు మీ పర్సన్ నేమ్ తలుచుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఈ రీడింగ్ వచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి. అందరికీ రెసొనేట్ అవ్వాలి అని రూల్ ఏం లేదు. మీకు ఎంతవరకు రెసొనేట్ అయితే అంతవరకు ఈ రీడింగ్ తీసుకోండి. అండ్ మీ సిచ్యువేషన్ కి తగ్గట్టు రీడింగ్ కావాలి, పర్సనల్ రీడింగ్ కావాలి, తీసుకోవాలి, లైక్ మీ నేమ్ పైన, మీ పర్సన్ నేమ్ పైన రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద నా వాట్సాప్ నెంబర్ ఇస్తానండి. ఎవ్వరు కాల్స్ మాత్రం డైరెక్ట్ గా చేయకండి. పర్సనల్ గా వాట్సాప్ కి మెసేజ్ మాత్రమే చేయండి. కాల్స్ అసలు అలో లేదు, గుర్తుపెట్టుకోండి. మీ ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ లైక్ ఏంటంటే మీ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారు, అసలు వాళ్ళకి మీ మీద లవ్ ఉందా లేదా, ఫ్యూచర్ ఏంటి ఈ రిలేషన్షిప్, ఇలా మీరు డీటెయిల్ గా తెలుసుకోవాలి అనుకుంటే కనుక పర్సనల్ రీడింగ్ కి కాంటాక్ట్ చేయండి. అండ్ మీ హెల్త్ రిలేటెడ్ కానీ, ఫ్యూచర్ గైడెన్స్ కోసం కానీ, ఎలా ఉంటుంది అండ్ బిజినెస్ రిలేటెడ్ గా కానీ, దేని రిలేటెడ్ మీకు తెలుసుకోవాలనుకున్నా పర్సనల్ రీడింగ్ కి కాంటాక్ట్ చేయండి. సో యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్ మా వ్యూవర్స్. ఓకే, ఫస్ట్ మీరు ఎలా బాండింగ్ ఫీల్ అవుతున్నారో చూద్దాము. అండ్ నెక్స్ట్ మీ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారో చూద్దాం. సో యూనివర్స్, మీ ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ ఎలా ఫీల్ అవుతున్నారు మా వ్యూవర్స్ చూపించండి. యూనివర్స్, వీళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్ ని మా వ్యూవర్స్ ఎలా ఫీల్ అవుతున్నారు చూపించండి. అండ్ ఇది వచ్చేసి అన్ని రాసుల వాళ్ళు చూడొచ్చండి, ఒక్క రాశి వాళ్ళు అనేమి కాదు, అన్ని రాశుల వాళ్ళు చూడొచ్చు. అండ్ స్పెషల్ గా ఏదైనా రాశి కనిపించింది, ఎక్కువగా రిఫ్లెక్ట్ అయింది అంటే మాత్రం అది నేను మీకు మెన్షన్ చేస్తాను. సో ఓం నమ శివాయ. యాక్యురేట్ రీడింగ్ రావాలి ప్లీజ్ యూనివర్స్. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే డెఫినెట్లీ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి మన ఛానల్ అనేది రీచ్ ఉంటుంది. సో మీకు ఎంతో కొంత ఈ వీడియో హెల్ప్ఫుల్ అయింది అంటే డెఫినెట్ గా లైక్ చేయండి. సో టవర్, నాకు తెలిసి ఒక నిమిషం. టవర్, జడ్జ్మెంట్, 6 of Wands, 9 of Pentacles, the Star, 6 of Pentacles, 4 of Wands, the Wheel of Fortune, Page of Wands, 6 of Swords, 7 of Cups, Strength, the Lovers, Queen of Cups. సో ఇక్కడ మీ ఇద్దరి మధ్య బాండింగ్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే మీ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్నారు. ఎందుకో మీకు చాలా కోపం ఎక్కువ, కానీ
కంట్రోల్ చేసుకుంటున్నారు. ఆ కోపం ఎక్కడ వ్యక్తపరచాలో, ఎక్కడ ఇది చేయాలో అనేది మీరు కంట్రోల్ చేసుకుంటున్నట్టు నాకిక్కడ కనిపిస్తుంది. టెంపరెన్స్. మిమ్మల్ని మీరు బాగా పేషెన్స్‌తో, ఇంతకుముందు లేని పేషెన్స్ లెవెల్ ఇప్పుడు మీలో ఎక్కువయింది. ఓకే. మీరు మీ ఇద్దరి మధ్య బాండింగ్ ఎలా ఫీల్ అవుతున్నారంటే, ఒక ఫ్యామిలీ టైప్ బాండింగ్‌ని ఫీల్ అవుతున్నారు. మీకు మీ పర్సన్‌కి మధ్య ఉన్న బాండింగ్ ఒక ఫ్యామిలీ. లైక్ ఒక మదర్, ఒక వైఫ్, హస్బెండ్, కిడ్స్ ఇలా నా పర్సన్, నా వాళ్ళు అంటే ఈ పర్సన్‌తో మీరుంటే మీరేంటంటే మీ లైఫ్‌కి ఒక కంప్లీట్‌నెస్ వస్తుంది అని చెప్పి ఫీల్ అవుతున్నారు. ఈ పర్సన్‌తో మీరు టైమ్ స్పెండ్ చేసిన ఆహ్, ఏంటంటే మీలో తెలియని హ్యాపీనెస్, సంతోషం, ఎమోషనల్ ఫుల్‌ఫిల్‌మెంట్ ఒక వైఫ్ కానీ, ఒక హస్బెండ్ కానీ అన్నట్టు ఫీలింగ్. అరే! ఈ ఈ పర్సన్ నా పర్సన్. ఇది వీళ్ళతో ఉంటే నాకింకా ఇంకేం అక్కర్లేదు. అంత సంతోషంగా ఉంటాను. కానీ నాకెందుకు వీళ్ళు బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయారు? ఇది మీ పెయిన్. ఇది మీకు కోపం. కానీ ఇప్పుడు చాలా వరకు నాకు తెలిసి మీలో పేషెన్స్ లెవెల్ ఎక్కువయింది. కానీ ఇంకా పేషెన్సీతో మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలి అని మీరు వెయిట్ చేస్తున్నారు. మీ కోపాన్ని కూడా కంట్రోల్ చేసుకుంటున్నారు. సప్రెస్ చేస్తున్నారు. ఎవరికి కావాలి నా కోపం? ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. కోపం చూపిస్తే ఎవరు ఉండట్లేదు. ప్రేమ చూపించినా ఉండట్లేదు. అరే! నేనెంత ప్రేమ చూపించాను. ఎంత ప్రేమగా ఉన్నాను. ఎంత బాండింగ్‌ని నేను ఫీల్ అవుతున్నాను. ఎంత నాకు తనంటే ఇష్టం. ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎందుకు నాకు దూరం అవుతున్నారు. నాకు ఆ పర్సన్ ఉంటే తెలియని ఏదో అదొక హ్యాపీనెస్ నేను ఫీల్ అవుతున్నాను. బట్ వాళ్ళెందుకు అలా ఫీల్ అవ్వలేకపోతున్నారని మీరిక్కడ బాధపడుతున్నారు. అండ్ మీకు ఏ కష్టం అనిపించినా వెళ్లి ఈ పర్సన్‌కి ఇమ్మీడియేట్‌గా చెప్పేసేయడం. సో, ఈ పర్సన్‌కి మీరెళ్లి మీ కష్టం గాని, ఏదైనా సరే చెప్పుకుంటే మీకేదో తెలియని హ్యాపీనెస్. హమ్మయ్య! చెప్పేసాను. సో, ఈ పర్సన్ దగ్గర ఏంటంటే మీరు మనసులో ఏ విషయం ఉన్నా దాచుకోకుండా టైమ్ టు టైమ్, మినిట్ టు మినిట్ అన్నీ మీకు సంబంధించిన ప్రతీదీ మీరు వాళ్ళతో షేర్ చేసుకున్నారు. కానీ మీరు ఎంత షేర్ చేసుకున్నా సరే, వాళ్ళేంటంటే మిమ్మల్ని పట్టించుకోలేదు. రెక్‌లెస్, కేర్‌లెస్‌గా బిహేవ్ చేశారు. ఉన్నన్ని రోజులు బానే ఉన్నారు. అండ్ ఇప్పుడొచ్చేసరికి వద్దు అని కానీ, ఇంట్లో ఒప్పుకోవట్లేదని గానీ, ఇంక ఇది నా వల్ల కాదని చెప్పి. అలా ఎలా చెప్తారు? నన్నెలా అంత తేలిగ్గా తీసి పారేస్తారు? కూరలో కరేపాకు తీసేసినట్టు నన్నెలా తీసి పడేస్తారని మీరిక్కడ ఫీల్ అవుతున్నారు మనసులో. ఎందుకు వీళ్ళకింత అహంకారం ఎక్కువైంది? ఎందుకింత వీళ్ళు కేర్‌లెస్‌గా చూపిస్తున్నారు? నేనింత ప్రేమ చూపిచ్చాను, ఇంత ఇది చూపించాను. వీళ్ళెందుకు ఇంత యాటిట్యూడ్ చూపిస్తున్నారు? ఎందుకు వీళ్ళు ఇంత స్ట్రాంగ్‌గా ఉంటున్నారు? నా నుంచి దూరంగా ఉండాలని, లేకపోతే నా విషయంలో వీళ్ళెందుకు అంత తిరిగి లవ్ చూపించట్లేదు? ఎందుకింత లేకపోతే కమాండింగ్‌గా ఉంటున్నారు? ఎందుకు వాళ్ళంత యాటిట్యూడ్ చూపిస్తున్నారు? నైట్ ఆఫ్ వాండ్స్. ఇక్కడ మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలి. మళ్ళీ చిన్నగా ఎలాగైనా సరే ఎఫర్ట్స్ పెట్టి మళ్ళీ వాళ్ళతో కనెక్షన్ రీబిల్డ్ చేసుకోవాలి అని మీరనుకుంటున్నారు. కానీ ఎప్పుడొస్తారు? ఎప్పుడెప్పుడు మీ పర్సన్ మీ లైఫ్‌లోకొస్తారు అని ఇక్కడ మీరు చాలా ఎదురు చూస్తున్నారు. మీ మనసులో ఆ తాపత్రయం నాకిక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే మీ మధ్య కనెక్షన్‌ని మీరు చాలా స్ట్రాంగ్‌గా ఫీల్ అవుతున్నారు. ఓకే. అండ్ నాకు తెలిసి ఆహ్, మీ ఇద్దరు ఆల్రెడీ మ్యారీడ్ అయినా అయ్యుండొచ్చు. నాకెందుకో ఇక్కడ 2 మ్యారేజ్ కార్డ్స్ కనిపిస్తున్నాయి.
మీ ఇద్దరు మ్యారీడ్ అయినా ఉండొచ్చు, లేకపోతే రిలేషన్షిప్ లో ఉండి అయినా ఉండొచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఆల్ ఆఫ్ సడన్ మేబీ ఈ పర్సన్ లైఫ్ లో వేరే వాళ్ళు ఉన్నారని తెలిసి ఉండొచ్చు, లేకపోతే ఆల్ ఆఫ్ సడన్ సంథింగ్ ఏదో టవర్ మూమెంట్ లాంటిది జరిగింది. ఈ రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వదని కానీ, బ్రేకప్ అని చెప్పేయడం కానీ. అలా ఎలా చెప్తారు? నాకు అలా బ్రేకప్ ఎలా చెప్తారు? నేను ఎంత ప్రేమగా చూసుకున్నాను, ఎంత బతిమలాడాను. మీ మధ్య ఉన్న బాండింగ్ ని, మీరు ఇంకా కనెక్షన్ ని అసలు బ్రేకప్ చెప్తే మీరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. మీరు ఈ బ్రేకప్ ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఓకే, మళ్ళీ నాకు ఇంకొక ఛాన్స్ కావాలి, ప్లీజ్ నాకు ఇంకొక ఛాన్స్ ఇవ్వు దేవుడా అని చెప్పేసి ఇక్కడ మీరు ప్రేయర్ చేసుకుంటున్నారు. లేకపోతే మీ కోపాన్ని తట్టుకోలేక గానీ, లేకపోతే వాళ్ళే ఏంటంటే ఆల్రెడీ మ్యారీడ్ అని చెప్పేసి మీకు దూరంగా ఉండుండొచ్చు, లేకపోతే ఫ్యామిలీ ఒప్పుకోవట్లేదు అని చెప్పేసి ఇక్కడ దూరంగా ఉండుండొచ్చు. సో నాకు ఆల్రెడీ వీళ్ళ లైఫ్ లో ఇంకా వేరే ఎవరైనా పర్సన్ కూడా ఉండుండొచ్చు. ఫ్యామిలీ వల్ల మేబీ వీళ్ళు బ్రేకప్ చెప్పు ఉండొచ్చు, ఆర్ ఎల్స్ వీళ్ళు ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉండొచ్చు, లేకపోతే మీ ఇద్దరి మధ్య బాండింగ్ వీళ్ళు అంతా ఫీల్ అవ్వకపోయి ఉండొచ్చు. ఓకే, బట్ అందుకే వీళ్ళు మీకు బ్రేకప్ చెప్పారు. మేబీ వీళ్ళ లైఫ్ లో ఇంకెవరైనా ఉన్నారన్న విషయం మీకు తెలిసి ఉండొచ్చు. సో కానీ బట్ ఈ బ్రేకప్ ని మాత్రం మీరు అసలు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. మళ్ళీ నాకు ఛాన్స్ కావాలి అని మీరు అడగాలి అనుకుంటున్నారు. సో మీ ఇద్దరు కలిసి లైఫ్ లాంగ్ సంతోషంగా ఉండాలి. నాకు ఆ పర్సన్ అంటే చాలా ఇష్టం ఉంది, నేను వదులుకునే పరిస్థితి లేదు. ఎట్టి పరిస్థితిలో నాకు ఆ పర్సన్ కావాలి, నాకు మళ్ళీ మేము కలిసి ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఎప్పట్లాగే ఉండాలి. ముందు ఎలా ఉందో మా రిలేషన్ మళ్ళీ అట్లాగే ఉండాలి. లైక్ మ్యారేజ్, ఎవరైతే మ్యారేజ్ కావాలని కోరుకుంటున్నారో మాకు మ్యారేజ్ అవ్వాలని కానీ, ఎవరైతే ఆల్రెడీ మ్యారీడ్ ఉన్నారో వాళ్ళైతే మళ్ళీ పాస్ట్ లో ఎట్లా ఈ సెపరేషన్ రాకముందు మేము ఎట్లా ఉన్నామో మళ్ళీ అట్లా ఉండాలి. మా మధ్య జరిగినవన్నీ ఒక పీడకలలాగా మర్చిపోవాలి, మళ్ళీ అలా ఉండాలి. బికాస్ నేను ఇంకా ఈ రిలేషన్ లో గివప్ చేయలేదు, నేను ఇంకా ఎఫర్ట్స్ పెడతాను అని చెప్పి మీరు ఇక్కడ ప్రేయర్స్ కానీ, ఇంకా మీకు ఇంకా హోప్ ఉందన్నమాట. స్టిల్ నా పర్సన్ నా లైఫ్ లోకి వస్తారు, నా దగ్గరకు వస్తారు. మా ఇద్దరి మధ్య ఈ సెపరేషన్ జస్ట్ కొన్ని రోజులే ఉంటుంది. మీరు ఇక్కడ పూజలు అలాంటివి కూడా చేస్తున్నారు. లైక్ మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్ లోకి రావాలి, మళ్ళీ మీ ఇద్దరి మధ్య బాండింగ్ బాగుండాలి అని చెప్పేసి టెంపుల్స్ కి అలా విజిట్ చేయడం కానీ, లేకపోతే ఫాస్టింగ్ అట్లా చేయడం కానీ, గాడ్ కి ప్రేయర్స్ చేయడం కానీ ఇట్లాంటివి చేస్తున్నారు. మీ పర్సన్ లో మార్పు రావాలి అని చెప్పేసి. అండ్ ఎప్పుడెప్పుడు ఇక్కడ మీ పర్సన్ మీకు మెసేజ్ చేస్తారు అని చెప్పి మీరు వెయిట్ చేస్తున్నారు. తన నుంచి ప్రాపర్ కమ్యూనికేషన్, ప్రాపర్ మెసేజ్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారు. సో చెప్పాను కదా, నాకెందుకో ఇక్కడ మీకు మీ పర్సన్ కి కమిట్మెంట్ దగ్గర ఇష్యూస్ వచ్చాయి. లైక్ ఈ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ అయ్యి ఉండొచ్చు అని నాకు ఇక్కడ ఎక్కువ కనిపిస్తుంది. అండ్ మీరైనా ఇక్కడ ఈ రిలేషన్షిప్ లో మీరైనా మ్యారీడ్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే మ్యారేజ్ దాకా వచ్చి మీ రిలేషన్ ఏంటంటే కొంతవరకు డిస్టర్బెన్సెస్ వల్ల ఆగిపోయి ఉండొచ్చు, చేంజ్ అయి ఉండొచ్చు. ఇద్దరు మనసులు చేంజ్ అయి ఉండొచ్చు, మీ ఇద్దరి మధ్య రిలేషన్ చేంజ్ అయి ఉండొచ్చు, ఇంతకు ముందులాగా ఉండలేకపోవచ్చు. ఏదో సంథింగ్ చేంజ్ అయితే పాస్ట్ లో ఉన్నట్టయితే ఇప్పుడు మీ మధ్య బాండింగ్ లేదు, బాండింగ్ లేదని చెప్పేసి ఇక్కడ మీరు ఫీల్ అవుతున్నారు. మళ్ళీ ఎలాగైనా ఆ బాండింగ్ అలాగే కంటిన్యూ అవ్వాలి, ఎలాగైనా సరే మళ్ళీ టైం నాకు ఫేవరబుల్ గా రావాలి, మా పర్సన్ ఎలాగైనా ఏదో ఒక విధంగా తనని నేను అప్రోచ్ అవ్వాలి
అని మీరు ప్లాన్ చేస్తున్నారు. నేను తనని మూవ్ ఆన్ అవ్వనివ్వను. మళ్ళీ నా లైఫ్‌లోకి తెచ్చుకుంటాను. బికాజ్ మీరు ఈ కనెక్షన్ ఈ పర్సన్‌తో ఫీల్ అయినట్టు ఇంకా ఎవ్వరితోనూ మీరు ఫీల్ అవ్వలేకపోతున్నారు. మీ దగ్గర కూడా ఆప్షన్ లేక ఈ పర్సన్‌ని పట్టుకొని ఉండట్లేదు. మీ దగ్గర కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. చాలా రకాలుగా కూడా మీరు డైవర్ట్ అవ్వడానికి, ఈ పర్సన్ మెమోరీస్ నుంచి మూవ్ ఆన్ అవ్వడానికి చాలా ట్రై చేస్తున్నారు. కానీ ఎందుకో ఈ మనిషినే మీరు పట్టుకొని కూర్చుంటున్నారు. నా దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కావాలంటే నేను వేరే వాళ్ళతో కూడా ఫీల్ అవ్వగలను. కానీ ఎన్ని ఆప్షన్స్ ఉన్నా సరే, మీరు ఈ పర్సన్‌తో ఫీల్ అయినట్టుగా బాండింగ్ ఇంకా వేరే వాళ్ళతో ఫీల్ అవ్వలేకపోతున్నారు. ఒకవేళ మీరు మ్యారీడ్ అయినా సరే, మీ వైఫ్‌తో ఆర్ మీ హస్బెండ్‌తో కూడా ఈ బాండింగ్ మీరు ఫీల్ అవ్వట్లేదు. లైక్ ఈ పర్సన్‌తో అంత బాండింగ్ ఫీల్ అవుతున్నారు. కానీ ధైర్యం చేసి చెప్పలేరు. స్ట్రెంత్ లేదు. ఇదే మాట ఈ వ్యక్తితో చెప్పే ధైర్యం మీకు లేదు. ధైర్యం సరిపోవట్లేదు. బికాజ్ మీ రీజన్స్ మీకు ఉండుండొచ్చు. కానీ ఇక్కడ మీ పర్సన్ చాలా మీరు పుల్ చేస్తున్నారు. మీ ఇద్దరి మధ్య ఆ ప్రేమ గాని, ఆ ప్రేమగా మాట్లాడుకున్న మెమరీస్ కానీ, మీ ప్రేమ మీ పర్సన్‌ని మీ వైపుకి తీసుకొస్తుంది. ఎందుకంటే మీకు ఈ పర్సన్‌కి ఒక సోల్‌మేట్ బాండింగ్, ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉంది అని ఫీల్ అవుతున్నారు మీరు. నేను ఇప్పటిదాకా ఏ పర్సన్‌తో కూడా ఇలా ఫీల్ అవ్వలేదు అని ఫీల్ అవుతున్నారు. క్వీన్ ఆఫ్ కప్స్. సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నారు ఇక్కడ మీరు కూడా. మీరు ఎంత సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నా సరే, బట్ ఈ పర్సన్‌తో ఉన్న బాండింగ్ మీరు అస్సలు మర్చిపోలేకపోతున్నారు. అస్సలు మర్చిపోలేకపోతున్నారు. కానీ చెప్పే ధైర్యం కూడా లేదు. ఆప్షన్స్ ఉన్నాయి మీకు కూడా. కానీ స్టిల్ ఎన్ని ఆప్షన్స్ ఉన్నా వీళ్ళే కావాలి అనిపిస్తుంది మీ మనసుకి. ఎందుకో మీ ఇద్దరి మధ్య బాండింగ్ అంత ఫాస్ట్‌గా అలా కనెక్ట్ అయిపోయింది. అలా కంటిన్యూ అయిపోయింది. ఎందుకో ఇప్పుడు పరిచయం అయినట్టుగా అనిపించట్లేదు మీకు. పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉంది. ఎప్పటినుంచో మా ఇద్దరికి ఒకరికొకరు పరిచయం ఉంది అన్నట్టుగా ఉన్నారు ఇక్కడ మీరు. మళ్ళీ తన ప్రేమలో తడిసిపోవాలి. అప్పుడే నాకు మనశ్శాంతి, రిలాక్సేషన్. మళ్ళీ నా పర్సన్ నా దగ్గరికి వస్తేనే నేను కంప్లీట్‌గా హ్యాపీగా ఉండగలను. మనశ్శాంతిగా ఉండగలను అనే ఫీలింగ్ మీరు మీ పర్సన్ కనెక్షన్‌ని చాలా చాలా ఫీల్ అవుతున్నారు. అండ్ వాళ్ళెలా ఫీల్ అవుతున్నారో చూద్దాము ఇంకా. సో, ఇక్కడ రాశులు వచ్చేసి మెయిన్‌గా మేషరాశి, సింహరాశి అండ్ ధనస్సు రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. అండ్ వృషభ రాశి, కన్య రాశి, మకర రాశి వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు. సో, చూద్దాము. మీ పర్సన్ మీ కనెక్షన్‌ని ఎలా ఫీల్ అవుతున్నారు? యూనివర్స్, మా వ్యూవర్స్, పర్సన్స్ వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్‌ని ఎలా ఫీల్ అవుతున్నారు? క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. మీ వాళ్ళిద్దరి మధ్య ఉన్న బంధాన్ని వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు? మా వ్యూవర్స్, పర్సన్స్ ఎలా ఫీల్ అవుతున్నారో క్లారిటీ ఇవ్వండి.
ఏస్ ఆఫ్ స్వర్డ్స్. సో ఆలోచిస్తున్నారు. ఓహ్! క్వీన్ ఆఫ్ స్వర్డ్స్, టూ ఆఫ్ స్వర్డ్స్, సెవెన్ ఆఫ్ కప్స్, ఎయిట్ ఆఫ్ కప్స్, స్టార్, నైన్ ఆఫ్ కప్స్, కింగ్ ఆఫ్ పెంటికల్స్, ఫైవ్ ఆఫ్ పెంటికల్స్, Knight of Wands, Five of Wands, Nine of Wands, Knight of Pentacles. సో ఇక్కడ మీ పర్సన్ కూడా వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి అయి ఉండొచ్చు. అండ్ కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి అయి ఉండొచ్చు. అండ్ ఇది జనరల్ రీడింగ్ కాబట్టి ఇంకా నేను చెప్పేదేం లేదు. అండ్ ఇక్కడ మీ పర్సన్ అయితే చాలా డామినేటింగ్. అండ్ ఏంటంటే అందరూ తను చెప్పినట్టే వినాలి అని అనుకునే మైండ్ సెట్. తన మాటే గెలవాలి. ప్రేమ ఉంటుంది కానీ తనకి నచ్చినట్టుగానే ఉండాలి అని అనుకునే మెంటాలిటీ అన్నమాట డామినేటింగ్. అంటే మిమ్మల్ని మీ పైన పెత్తనం చేయడం కానీ, తనకి నచ్చినట్టుగా మీరు ఉండాలని కానీ, తనకి నచ్చినట్టుగా ఉంటేనే మీతో ఉంటారు. సో ఇక్కడ మీ పర్సన్ కూడా మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. అండ్ ఫైవ్ ఆఫ్ స్వర్డ్స్ చాలా భయం వేస్తుంది మీ పర్సన్ కి. అండ్ వర్క్ మీ నుంచి మూవ్ ఆన్ అవ్వలేక, మిమ్మల్ని మర్చిపోలేక, వర్క్ లో డైవర్షన్ కోసం వర్క్ లో బిజీ అవ్వడానికి చాలా ఎక్కువ ట్రై చేస్తున్నారు ఇక్కడ మీ పర్సన్. మీ మధ్య బాండింగ్ ని కూడా వీళ్ళు కూడా స్ట్రాంగ్ గా ఫీల్ అవుతున్నారు. కానీ ఎందుకో కొంతవరకు మూవ్ ఆన్ అవ్వడానికి వీళ్ళు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. సో ఇక్కడ మీ పర్సన్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇక్కడ మీ పర్సన్ కూడా అంతే మీ బాండింగ్ ని ఫీల్ అవుతున్నారు. కాకపోతే ఆలోచిస్తున్నారు, మీ గురించి చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు. స్వర్డ్స్ మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలని చెప్పి ఆలోచిస్తున్నారు. అండ్ చాలా అంటే ఇక్కడ మీ పర్సన్ మీకు చాలా అట్రాక్ట్ అయి ఉన్నారు. అంటే మీరు పదే పదే వాళ్ళకి గుర్తు రావడం, ఏ పని చేస్తున్నా చేసే పనిలో మనసు పెట్టలేకపోవడం. ఎందుకంటే మీరు అంత ఎక్కువ గుర్తొస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ కి. ఓవర్ గా మీ గురించి థింక్ చేయడం అండ్ ఫిజికల్ ఫీలింగ్స్ కూడా చాలా ఎక్కువ రావడం, మిమ్మల్ని మిస్ అవడం, మీ ఎనర్జీస్ ని మిస్ అవడం, ఇవన్నీ కూడా ఇక్కడ నాకు మీ పర్సన్ లో కనిపిస్తున్నాయి. అండ్ వీళ్ళకి ఏంటంటే కొంచెం లస్ట్ఫుల్ థాట్స్ అండ్ మీ నుంచి దూరంగా ఉన్నందుకు చాలా ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. అదే మెన్ అయితే కొంతవరకు బ్యాడ్ హ్యాబిట్స్ కూడా అలవాటు చేసుకుంటున్నారు. ఎందుకంటే ఈ సెపరేషన్, ఈ పెయిన్ నుంచి బయటకు రావడానికి. కానీ మీ విషయంలో ఒక యాక్షన్ తీసుకోవాలని అయితే అనుకుంటున్నారు. యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు కానీ ఏం తీసుకోవాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి అనే విషయం వీళ్ళకి క్లారిటీ రావట్లేదు. ఒకవేళ వీళ్ళ లైఫ్ లో వీళ్ళ మదర్ కానీ లేకపోతే ఇంకెవరైనా లేడీ పర్సన్ ఉండుంటే గనక వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా అని కూడా భయపడుతున్నారు. నేను వేరే వాళ్ళకి ఆల్రెడీ మాట ఇచ్చున్నాను వీళ్ళ లైఫ్ లోకి వెళ్ళానని. ఒకవేళ ఇచ్చాను కదా, లేకపోతే వాళ్ళ మదర్ కి కానీ వాళ్ళ వైఫ్ కి కానీ, సో ఎవరైనా వాళ్ళ సిస్టర్ కి కానీ ఇలా.
సో వెళ్ళాలా లేదా? నాకైతే వెళ్ళాలని ఉంది. నేనైతే వాళ్ళని చాలా మిస్ అవుతున్నాను. నాకు వాళ్ళు పదే పదే గుర్తొస్తున్నారు. కానీ ఏం చేయాలో అర్థం గాని సిట్యుయేషన్‌లో ఉన్నారు. సో, మీ పర్సన్ కూడా చాలా మంది తనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కానీ మీరే అల్టిమేట్‌గా ఇక్కడ మీ పర్సన్‌కి ఆహ్, హైలైట్ అనిపిస్తున్నారు. మీతో ఉన్న కనెక్షన్, మీతో ఉన్న బాండింగ్ ఇవి వేరే వాళ్ళతో వీళ్ళు ఫీల్ అవ్వలేకపోతున్నారు. చుట్టూతా ఎంతమందైనా ఉండొచ్చు. కానీ మీరెందుకో స్పెషల్‌గా కనిపిస్తున్నారు మీ పర్సన్‌కి. మీరెందుకో స్పెషల్‌గా అట్రాక్ట్ అవుతున్నారు. మీకే స్పెషల్‌గా అట్రాక్ట్ అవుతున్నారు ఈ పర్సన్. ఎందుకంటే ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలి అనుకుంటున్నారు. సో చూడండి డెవిల్ ఇక్కడ ఈ పర్సన్ మిమ్మల్ని పదే పదే గుర్తు చేసుకుంటున్నారు. మీ లైఫ్‌లోకి రావాలనుకుంటున్నారు. మీ విషయంలో ఒక యాక్షన్ తీసుకోవాలనైతే డెఫినెట్‌గా అనుకుంటున్నారు. సో ఎప్పటినుంచో వెయిట్ చేస్తూ ప్రాపర్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్న పర్సన్ ఇప్పుడు మీరెలా ఒక హోప్ వదులుకోకుండా ఉన్నారో ఇక్కడ మీ పర్సన్ కూడా తను కూడా మీ విషయంలో స్టిల్ ఇంకా హోప్‌తోనే ఉన్నారు. నాకు టైం వస్తుంది. నేను కూడా బ్యాలెన్స్ తీసుకొస్తాను అని చెప్పేసి. సో, ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే మీరే తనకి విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ అంటే ఒక వైఫ్ కానీ, ఒక హస్బెండ్ కానీ ఇప్పుడు మనకంటూ ఈ పర్సన్ ఉన్నారంటే మన పర్సన్ మన దగ్గర ఉన్నారు అనుకుంటే ఒక ఏమంటారు? నాకు ఏ కష్టం వచ్చినా సరే వీళ్ళున్నారు. నాకు ధైర్యంగా ఉంటారు. నాకు సపోర్టివ్‌గా ఉంటారు. ఏ టైంలో వచ్చినా కూడా మనకి ధైర్యం ఇచ్చేవాళ్ళలాగా ఉంటారు అని అనుకుంటారు ఇక్కడ మీ పర్సన్. మీ మీ ధైర్యమే, మీ సపోర్టే వీళ్ళకి చాలా ప్రౌడ్‌నెస్ ఇస్తుందన్నమాట. మీ ధైర్యం, మీ సపోర్ట్, మీ బలం, మీ స్ట్రెంగ్త్ వల్లే వీళ్ళకి ఆ హ్యాపీనెస్ అనేది వస్తుంది. సో, చాలా లోన్‌లీగా ఫీల్ అవుతున్నారు ఇక్కడ మీ పర్సన్. ఉంది నా దగ్గర మనీ ఉంది. లేదని నేను చెప్పట్లేదు. కానీ ఏం చేస్తాను? ఎంత సంపాదించినా, ఏం చేసినా, ఎంత వెనకేసినా ఒంటరిగా మిగిలిపోయాను అని ఫీల్ అవుతున్నారిక్కడ. సో, మీ పర్సన్‌కి ఇక్కడ చాలా వరకు హెల్త్ ఇష్యూస్ ఎక్కువైపోతున్నాయి. ఎందుకంటే మీ విషయంలో ఏం ఏం డిసైడ్ అవ్వాలి అర్థం కావట్లేదు. మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నారు. కానీ రాలేని పరిస్థితులు ఎదురవుతున్నాయి. అండ్ తన లైఫ్‌లో ఏవో చాలా సీరియస్ ఇష్యూస్ అయితే నడుస్తున్నాయి. సో, మీ పర్సన్ మీ లైఫ్‌లోకి రావాలనే అనుకుంటున్నారు. ప్రాపర్ టైం కోసం మీ ఇద్దరి మధ్య బాండింగ్ అయితే ఇద్దరు సేమ్ ఫీల్ అవుతున్నారండి. మీరెలా మీ పర్సన్‌తో డీప్ కనెక్షన్, డీప్ కమిట్మెంట్ లాగా ఫీల్ అవుతున్నారో వాళ్ళు కూడా మీ విషయంలో అంతే డీప్ కమిటెడ్‌గా ఫీల్ అవుతున్నారు. కాకపోతే ఈ పర్సన్ ఏంటంటే కొంతవరకు భయం ఆర్ స్లో మూవ్‌మెంట్ లేకపోతే పెద్దవాళ్ళ మాటలకు గాని, ఇక్కడ ఫ్యామిలీ మాటలకు గాని విలువిచ్చి, గౌరవం ఇచ్చి మీ నుంచి దూరంగా ఉండుండొచ్చు. లేకపోతే ఆల్రెడీ వీళ్ళ లైఫ్‌లో కొన్ని ఎదురు దెబ్బలు తినడం వల్ల కొంచెం నిదానంగా ఉండుండొచ్చు ఈ పర్సన్. కానీ మీరెలా స్టిల్ ఈ రిలేషన్‌షిప్‌లో ఇంకా హోప్ వదులుకోలేదో, మీ పర్సన్ కూడా అంతే మీ రిలేషన్‌షిప్‌లో హోప్ వదులుకోలేదు. స్టిల్ ప్రాపర్ టైం కోసం ఇంకా వెయిట్ చేస్తున్నారు మీ పర్సన్. మనసంతా, మైండ్ అంతా చాలా డిస్టర్బ్‌డ్‌గా ఉంటుంది. ఎప్పుడెప్పుడు మిమ్మల్ని కలవాలి? ఎప్పుడెప్పుడు మిమ్మల్ని చూడాలి? ఇద్దరు కలిసి ఎప్పుడు హ్యాపీగా ఉండాలి? అని మీరెలా అనుకుంటున్నారో, ఇక్కడ మీ పర్సన్ కూడా అలాగే అనుకుంటున్నారు. మీరెలా బాండింగ్ ఫీల్ అవుతున్నారో,
వీళ్ళు కూడా అంతే బాండింగ్ ఫీల్ అవుతున్నారు. సో ఇదేనండి ఇవాల్టి రీడింగ్. ఎంతమందికి రెజొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఇక్కడ నాకు తెలిసి మీది ప్రాపర్ లవ్ అండ్ వీళ్ళది కొంతవరకు అట్రాక్షన్. లస్ట్‌ఫుల్ రిలేషన్. నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. బై.